హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. రూపతో ఇక ప్రతాప్ ఈ విధంగా అంటూ ఉంటాడు. ఈ తండ్రి ఏమాత్రం పరువుగా మర్యాదగా బ్రతకాలన్నా సరే ఎవరితోని మాట పడించుకోకూడదు. అంటే నీ మెడలో ఉన్న తాళిని తక్షణమే తీసి ఆ రాజు ముఖాన కొట్టు అని ఈ విధంగా ప్రతాప్ అంటూ ఉంటే విరూపాక్షి అలాగే రాజు అందరూ కూడా షాక్ అయి చూస్తూ ఉంటారు. రూపయిక తన మెడలో ఉన్న తాళిని తీసి ఒక్కసారిగా రాజు చేతిలో పెట్టి కోపంగా ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ప్రతాపిక సంతోషపడుతూ ఉంటాడు. విరూపాక్షి మాత్రం గట్టిగా శపథం చేస్తూ ఉంటుంది. ఏ పెళ్ళైతే జరగాలని నువ్వు నా కూతురు మెడలో ఉన్న తాళిని తెంచేయడానికి సిద్ధపడ్డావో అదే పెళ్ళి అనుకున్న ముహూర్తానికి జరగకుండా తక్షణమే ఆపేస్తాను అని విరూపాక్షి అంటూ ఉంటుంది. ఇక నిజంగా మరి ప్రతాపిక నేను మంచిగా సంతోషంగా ఉండాలి అంటే రాజు కావాలా నేను కావాలని మళ్ళొకసారి అడగడంతో రూప ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక తన మెడలో ఉన్న తాళిని తెంచి అక్కడ పడేసి ఇక ఇంటికి వెళ్ళిపోయి బాధపడుతూ ఉంటుంది. మరి నిజంగా రూప మెడలో ఉన్న తాళిని తెంచేసిందా? అది చూసిన ప్రతాపు సంతోషపడతాడు. రాజు అలాగే విరూపాక్షి షాక్ అయ్యారని చెప్పుకోవాలి. అసలు నిజంగా రూప అలా చేయడానికి గల కారణం ఏంటి, నిజంగా ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే విరూపాక్షి రూపని దగ్గరికి తీసుకొని, రూప నా కన్న కూతురు, నేను నవమాసాలు మోసి కన్న నా కూతురు అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే, కూతురు కూతురు అని అంటున్నావు, నీకు ఇన్నాళ్ళకి నీ కూతురు గుర్తొచ్చిందా విరూపాక్షి అని చెప్పి విజయాంబిక అంటూ ఉంటే, నా కూతురు సంతోషం కోసం ఎక్కడున్నా సరే నా కూతురు సంతోషంగా ఉండాలని మాత్రమే కోరుకున్నాను. దూరం నుంచి నా కూతుర్ని చూసి సంతోషపడి మురిసిపోయాను. అంతేకాని ఈరోజు నా కళ్ళ ముందే నా కూతురి జీవితం, అది కూడా నేను దగ్గరుండి తను ప్రేమించిన రాజుకిచ్చి తన పెళ్లి చేశాను. అలాంటి రాజు నుంచి రూపని విడదీయాలని చూస్తున్నారు. ఏ కన్న తండ్రి అయితే రూప సంతోషాన్ని కోరుకోవాలో అదే కన్న తండ్రి ఈరోజు రూప మెడలో ఉన్న తాళిని తెంచేయమంటుంటే తట్టుకోలేక వచ్చాను అని ఈ విధంగా విరూపాక్షి అంటూ ఉంటే, ప్రతాప్ మాత్రం రూప వైపు కోపంగా చూస్తూ, రూప నీ మెడలో ఉన్న తాళిని తక్షణమే తెంచి రాజుముఖన కొడతావా, లేదా నీ తండ్రి బ్రతకడం నీకు ఇష్టం లేదా అని అడుగుతూ ఉంటే రూప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే చూస్తుంది. వెంటనే ఇక నాన్న ఆ రోజు కూడా నీకు రాజు కావాలా నేను కావాలా అని అడిగారు. ఆ రోజు కూడా మీరే కావాలని మీ వెంట ఉన్నాను. అలా అని రాజు అంటే నాకు ఇష్టం లేదని, రాజు నాకు వద్దు అని కాదు నాన్న. ఎలాగైనా మీ మనసును మార్చేసి రాజు అంటే ఏంటో మీకు చెప్పి మిమ్మల్ని అర్థం చేసుకునేలా చేసి ఇద్దరు కూడా కలపాలని అనుకున్నాను. కానీ ఆ రోజు నుంచి నేను అనుకున్న దానికంటే అనుకోనివే ఎక్కువ జరిగాయి. క్రమక్రమం రాజు మీకు దూరం అవుతూ వచ్చాడు. మీరేమో ఎప్పుడు రాజు మీద అసహ్యం పెంచుకుంటూనే వచ్చారు. ఈరోజు కూడా రాజు ఇక నోరు తెరిచి నేను పెళ్లి చేసుకుంటాను అని అనలేదు. మన పగలు పంతాల వల్ల రాజు అలాంటి నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. కానీ నేను ఏ రోజు రాజుని దూరం పెట్టాలని, రాజు నాకు దూరం అవ్వాలని ఏ రోజు అనుకోలేదు నాన్న అని చెప్పి ఈ విధంగా రూప అంటూ ఉంటే, రూప అవన్నీ నేను వినడానికి సిద్ధంగా లేను. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. మెడలో మాత్రం ఆ తాళి ఉండకూడదు అని ఈ విధంగా అంటూ ఉంటే ఒక్కసారిగా రూప షాక్ అయిపోతుంది. రూప ఒక్క నిమిషం ఆలోచించుకోమ్మా, ఇది నీ జీవితం. నువ్వు ప్రేమించుకున్న రాజు నిన్ను సంతోషంగా తన భార్యగా చేసుకోవాలి అనుకుంటున్నాడు. కానీ నువ్వు మాత్రం రాజుని దూరం పెట్టాలని ఏమాత్రం ఆలోచించొద్దు. రాజు నీ జీవితం అమ్మ అని చెప్పి ఈ విధంగా అంటూ విరూపాక్షి చెప్తూ ఉంటే, రూప ఎలా ఆలోచించాలో అసలు ఏం చేయాలో అర్థం కాక
అలానే ఉండిపోతుంది. వెంటనే ఇక విజయాంబిక ఇలా అంటూ ఉంటుంది, రూప నీ తండ్రి ఏ రోజైతే నీ తల్లి నిన్ను వదిలేసి వెళ్ళిపోయిందో ఆ రోజు నుంచి నీ తండ్రి నిన్ను కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వచ్చాడు. అలాంటి తండ్రి చెప్తున్న మాట కూడా నువ్వు వినకుండా రాజు రాజు అని రాజు కోసం వెతుకుతున్నావు అంటే ఇంకా నీ కన్న తండ్రి అంటే నీకు ఎక్కడ ప్రేమ ఉన్నట్టు? నీ సంతోషాన్ని చూసుకుంటే ఇప్పుడు ఇక రాజుతో వెళ్ళిపో, పద తమ్ముడు మనం వెళ్ళిపోదాం అని ప్రతాప్ని తీసుకొని విజయాంబిక వెళ్ళిపోతూ ఉండగా, నాన్న ఒక్క నిమిషం అని చెప్పి రూప అనగానే అందరూ కూడా షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటారు. నాన్న మీరు చెప్పినట్లే చేస్తాను, మీరు తప్ప నాకు ఈ ప్రపంచంలో ఏది ఎక్కువ కాదు నాన్న, మీ తర్వాతనే ఏదైనా. మీకు వెంటనే మీరు కావాల్సింది రాజు దూరంగా ఉంచటం అంతే కదా, రాజుని నేను దూరం చేసుకోవడం అంతే కదా, నా మెడలో ఉన్న తాళిని తీసేయాలి అంతే కదా, వెంటనే నా మెడలో ఉన్న తాళిని తీసి రాజుకి ఇచ్చేస్తాను నాన్న అని ఈ విధంగా ఇక వెంటనే రూప తన మెడలో ఉన్న తాళిబొట్టుని తీసేసి రాజు చేతిలో పెట్టి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో విరూపాక్షి షాక్ అయిపోతుంది. వెంటనే ముత్యాలు అలాగే శ్వేత సంతోషపడుతూ ఉంటారు. రాజు షాక్ అయిపోయి ఏడుస్తూ ఉంటాడు. వెంటనే ఇక పంతులు గారు మీరు లగ్న పత్రిక రాయండి అనగానే పంతులు గారు సరేనమ్మా అని చెప్పేసి లగ్న పత్రికను రాస్తూ ఉంటారు. ఇకపోతే ప్రతాప్ కూడా ఇంటికి వెళ్ళిపోతాడు. రూప చేసిన పనికి విరూపాక్షి చాలా బాధపడుతూ ఉంటుంది. రూప అసలు ఎందుకు ఇలా చేసింది, ప్రతాపిక ఆ మాట చెప్పగానే తన జీవితం గురించి కూడా తను ఆలోచించుకుంటే బాగుండేది అని ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత రూపని సుమ అలాగే చంద్ర అందరు కూడా అడుగుతూ ఉంటారు, ఏంటమ్మా రూప అలా చేసావు, నా రాజు నాకు కావాలి అని నువ్వు గట్టిగా మీ నాన్నతో పోరాడాల్సింది, నీ మెడలో ఉన్న తాళిని తీసి తప్పు చేసావు అనిపిస్తుంది రూప అనగానే, నన్ను ఏం చేయమంటారు బాబాయ్, ఏం చేయను నేను, నాన్న అంటే నాకు ఎంత ఇష్టమో మీకు తెలుసు, నాన్న లేకపోతే నేను బ్రతకలేను, నాన్న తర్వాతే నాకు ఎవరైనా సరే అని కూడా మీకు తెలుసు, అలాంటి నాన్నకి రాజు అంటే గిట్టట్లేదు, రాజు కావాలా నేను కావాలని అడిగితే మీరే కావాలి నాన్న అని చెప్పి ఆ రోజు నాన్న వెంట ఉన్నాను. అప్పటి నుంచి రాజు వాళ్ళ అమ్మకి నేనంటే పగ, ఎందుకు అంటే ఆ రోజు నేను రాజుని మెడపట్టి బయటకు గెట్టేస్తున్నా, రాజు వెంట నేనుండాను, రాజు నాకు కావాలి అని నేను మాట్లాడకుండా ఉన్నందుకు ఈరోజు ఆవిడ నా మీద కక్ష సాధిస్తున్నారు. అంతకుముందు రాజుకి నాకు పెళ్లి చేయాలని కానీ రాజు జీవితం నా జీవితంతో ముడిపడాలని ఆవిడ ఎంతో సంతోషించారు. ఇక్కడ నాన్న పగ సాధిస్తుంటే అక్కడ రాజు మీద ముద్దేల అత్తయ్య ఇక పగ సాధిస్తున్నారు. మేము ఏం చేయాలి, ఇంకా ఏం చేయగలం అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే ఒక్కసారిగా అందరు కూడా వెళ్ళిపోతారు. ఇక ప్రతాప్ వచ్చి, అమ్మ రూప నువ్వు నా కన్న బిడ్డవి, నా రక్తం పంచుకొని పుట్టిన బిడ్డవి, నీది నా రక్తం అమ్మ, అందుకే ఆలోచించి నిర్ణయం తీసుకున్నావు, ఇప్పటికైనా ఆ రాజుని ఆలోచించడం మానేసి నీకు రాహుల్తో గ్రాండ్గా పెళ్లి జరిపిస్తాను, రాజు ఇక రాహుల్ నీ కోసం ఎంతో సంతోషపడి నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడమ్మా అని ఈ విధంగా అంటూ ఉంటే ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక రూప అలానే చూస్తూ ఉంటుంది. మరి రూప చేసిన పనికి రాజు మరి రూపని క్షమిస్తాడా, మరి రూప ఎందుకు అలా చేసిందని ఆలోచించబోతున్నాడా, ఏం జరుగుతుంది?